ముఖ్యంగా నేను ఈరోజు ప్రధానంగా కూడా ఒక విషయాన్ని తెలియజేసుకున్నాను మిత్రులారా. అలాగే మరి ముఖ్యంగా మన బీజేపీ కార్యకర్తలు ఆంధ్రలోనే తెలంగాణలో ఎక్కడున్నా సరే అందరికీ కూడా మీకు నా పాదవందనం తెలియజేసుకున్నాను మిత్రులారా. అది ఎందుకంటే మన బీజేపీ కార్యకర్తలు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా సరే ఒక రూపాయి ఆశించకుండా మన పార్టీ కోసం, నరేంద్ర మోదీ గారి కోసం, దేశం కోసం ఎంతగానో మీరు అందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నా పాదవందనం మిత్రులారా. ఈరోజు నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నది ఒకటే మిత్రులారా, అదేంటంటే మిమ్మల్ని ఎవరైనా కదా మేమే కదా ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే ఓటేసి ముందు అదే ఇదేనని చెప్తున్నారు. దయచేసి అలాంటి మాట్లాడాలని కూడా మీరు నమ్మొద్దు. ఎందుకంటే గడిచిన 45-50 పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏమంటే అది భూ కుంభకోణాలు, అలాగే ఎన్నో రకమైన కుంభకోణాలు, స్కామ్లు అన్నింటికి పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీలో ప్రతి వ్యక్తి కూడా కొన్ని కోట్లు కుంభకోణాలు, సీఎంలు, మాజీ సీఎంలు, సెంట్రల్ మినిస్టర్ అందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయంటే అది మన కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతోమంది నాశనం అయిపోయారు ప్రజలతో పాటు.